పంచుకు తినేందుకు 3,000 కోట్ల రూపాయల భూమి పందారం అంటూ సాక్షి ఒక సంచలనాత్మకమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. 2 నెలల క్రితం వర్సా అనేటటువంటి సంస్థ ఫిబ్రవరి 12 హైదరాబాద్లో కొత్తగూడలో ఉన్న ఏక్తా బాసిల్ హైట్స్ భవనంలో చిన్న ఫ్లాట్లో ఏర్పడిందట వర్సా క్లస్టర్స్. ఈ భవనంలో 28 ఫ్లాట్లు ఉంటాయి. వర్సా కంపెనీ రిజిస్టర్ అయిన ఫ్లాట్ నెంబర్ 705 కూడా ఓ ఫ్యామిలీ ఉంటుందంట. వాడుకునేది కూడా గృహ విద్యుత్తే, డొమెస్టిక్ కరెంటేనంట. అక్కడ ఒక ఉద్యోగి లేరట. వాణిజ్య కార్యకలాపాలు కూడా లేవు. వాడుకునేది డొమెస్టిక్ కరెంటే. నిజానికి అమెరికాలోని వర్సా క్లస్టర్స్ ఎల్ఎల్సి పరిస్థితి కూడా ఇంతే. లాస్ట్ ఇయర్ లోకేష్ పర్యటనకు నెల ముందు ఆగమేఘాల మీద ఏర్పాటు చేశారు. కనీసం ఆఫీసు, వెబ్సైటు, ఫోన్ నెంబర్ కూడా లేని డొల్ల కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. డేటా సెంటర్, ఐటీ క్యాంపస్ అంటూ విశాఖలో అత్యంత ఖరీదైన ప్రాంతాలు దాదాపు 60 ఎకరాల భూమి దారాదత్తం. కారు చౌకగా ఎకరా 99 పైసలకి కేటాయించేలా ప్రణాళిక. 3,000 కోట్ల ఖరీదైన భూమిని కొట్టేసి ఎత్తుగడ. ప్రపంచ చరిత్రలోనే ఏ ప్రభుత్వం ఇలా బరి తెగించి భూ కేటాయింపులు చేసి ఉండదంటూ హైలైట్ చేసింది. సరే, ఇక్కడ సమస్యల్లో ఏంటంటే మొన్న 99 రూపాయలకే టీసీఎస్కి ఇచ్చారు కదా, దాన్ని ఆ వంక చూపెట్టి ఇట్లాంటి వాళ్ళకి ఇవ్వడానికి అన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసింది.